హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. తిరుమలలో ఆర్జిత సేవ టికెట్స్ 21 జూన్ 2024 ఫ్రైడే 10 AM రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. 10 మినిట్స్ కల్లా టికెట్స్ అన్ని అయిపోతాయి. ఈ ఆర్జిత సేవ మొత్తం 4 రకాలు ఉంటాయండి. కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార. ఫస్ట్ కళ్యాణం టికెట్స్ చూద్దామండి. ఈ కళ్యాణం టికెట్స్ కంపల్సరీగా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చి దంపతులు ఇద్దరికి 1000 రూపీస్ ఉంటుంది. 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే వాడిని టికెట్ లేకుండానే మనతో పాటే తీసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ 12 సంవత్సరాల కంటే ఎబో పిల్లలు కనుక ఉంటే వారి ఇద్దరికి కలిపి ఒక టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. కళ్యాణం టికెట్స్ దంపతులు ఇద్దరికి బుక్ అయినాయి, పిల్లలకి టికెట్స్ బుక్ అవ్వలేదు అనుకోండి. టీటీడీ వాళ్ళు సుపదం దగ్గర 300 రూపీస్ టికెట్స్ ఇచ్చి పంపిస్తారు. అది కూడా ఆడపిల్ల అయితేనే ఇస్తారండి, అబ్బాయి అయితే ఇవ్వడం లేదు. ఈ కళ్యాణం టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే సిఆర్ఓ ఆఫీస్కి డ్రా వేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే దంపతులు ఇద్దరు వారి ఇద్దరి ఆధార్ కార్డ్ తీసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వారు డ్రా వేస్తారు. ఆ డ్రాలో మనం సెలెక్ట్ అయితే ఈవినింగ్ 6 or 6:30కి మన మొబైల్కి మెసేజ్ అయితే వస్తుందండి. మనం లక్కీ డ్రాలో ఒకవేళ కనుక సెలెక్ట్ అయితే పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ అనేది మొబైల్ అయినా చేయొచ్చు, లేదంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. ఒకవేళ కనుక మొబైల్లో కనుక మీరు పేమెంట్ చేస్తే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కళ్యాణం ఆఫ్టర్నూన్ 12 PM కండి. మనం 10-11 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఉంజల సేవ అండి. ఇది మండపం లోపలే జరుగుతుంది. ఈ సేవ మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అయ్యిందండి. ఈ సేవ కాస్ట్ 200 రూపీస్. తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం అండి. ఈ సేవ మాడ వీధుల్లో 3 రకాల వాహనాలతో స్వామివారిని తిప్పుతారు. హనుమత్ వాహనము, గరుడ వాహనము, పెద్ద శేష వాహనము. ఈ సేవ 3 PMకి స్టార్ట్ అవుతుందండి. దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్. నెక్స్ట్ సేవ వచ్చి సహస్ర దీపాలంకార అండి. ఈ సేవ ఆలయం బయట రైట్ సైడ్ జరుగుతుందండి. బయట బహిరంగంగా జరుగుతుంది కాబట్టి ఈ సేవని అందరూ చూడొచ్చు. బట్ ఈ సేవకు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వెళ్తారు. ఈ సేవ 5 PMకి స్టార్ట్ అవుతుందండి. దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్. ఈ పైన 4 రకాల సేవల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 4 రకాల సేవల్లో ఏదో ఒక సేవకి మనం బుక్ చేసుకుంటే మళ్ళీ 180 days దాకా ఏ సేవకి మనం బుక్ చేసుకుంటానికి కుదరదు. మనం మన పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయినా టికెట్ క్యాన్సిల్ చేసుకోవటానికి కూడా కుదరదండి. మళ్ళీ ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలి అంటే 6 months దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.